సారా దృఢ సంకల్పం ఆమెను లోతుగా తవ్వేలా చేసింది. పాత కేసు ఫైళ్లను పరిశీలించడానికి, సాక్షులను ఇంటర్వ్యూ చేయడానికి మరియు ఆధారాలను విశ్లేషించడానికి ఆమె గంటల తరబడి గడిపింది. ఆమె ఎంత ఎక్కువ వెలికితీస్తుందో అంత ఎక్కువగా తన తాత మరణించినప్పుడు అతని దర్యాప్తు ఒక పెద్ద పురోగతి అంచున ఉందని ఆమె గ్రహించింది. ఒక రాత్రి సారాకు తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది. మరొక వైపు నుండి ఒక చిన్న, కాంకర స్వరం ఇలా మాట్లాడింది. సారా, నువ్వు దగ్గరవుతున్నావు. నిజం తెలుసుకోవాలంటే అర్ధరాత్రి పాత గిడ్డంగిలో నన్ను కలవండి. సారా ప్రవృత్తి జాగ్రత్త అని అరిచింది, కాని ఆమె ఉత్సుకత గెలిచింది. ఆమె గుండెల్లో కొట్టుకుంటూ గిడ్డంగి వద్దకు చేరుకుంది. లోపల నీడలు కప్పబడిన ఒక వ్యక్తిని ఆమె కనుగొంది. ఆ వ్యక్తి ముందుకు అడుగుపెట్టి ఒక దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని వెల్లడించాడు. అది సారా తన జీవితాంతం విశ్వసించిన వ్యక్తి. వారు తన తాతతో కలిసి పనిచేస్తున్నారని మరియు వారు కలిసి హంతకుడి గుర్తింపును కనుగొన్నారని ఆ వ్యక్తి వెల్లడించాడు. కాని వారు మరిన్ని వెల్లడించేలోపు లైట్లు మిణుకుమిణుకుమంటూ గిడ్డంగి చీకటిలో మునిగిపోయింది. నీడల నుండి వస్తున్న బరువైన మరియు ఉద్దేశపూర్వక అడుగుల చప్పుడు సారా విన్నది. ఆ ఆకారము ఆమె చేయి పట్టుకుని పరిగెత్తు సారా, పరిగెత్తు అని గుసగుసలాడింది.